డాక్టర్ గారు, నాకు పెళ్ళయింది. నాకు భార్య మీద కంటే నా స్నేహితుడి మీద లైంగిక ఆకర్షణ ఎక్కువ. భార్యతో అప్పుడప్పుడు సెక్స్ చేస్తే నా స్నేహితుడితో రోజు సెక్స్లో పాల్గొంటున్నాను. ఈ విషయం నా భార్యకు తెలిసిపోయింది. నేను గోల అయిపోయాను. నేను పరువుగల ఉద్యోగంలో ఉన్నాను. ఇప్పుడెలా? కొందరు పురుషుల్లో హోమోసెక్షువాలిటీ స్వలింగ సంపర్కం అనేది ఉంటుంది. వాళ్ళకి లేడీస్ మీద కంటే మగవాళ్ళ మీద ఎక్కువ మోజు ఉంటుంది. లైంగిక పరంగా, సెక్స్ పరంగా వాళ్ళకి మగవాళ్ళు చూస్తే ఒక రకమైన కామం కలుగుతుంది. అందులో కొద్ది మ్యాన్లీగా ఉంటే మగవాడు వాళ్ళని హక్ చేసుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, వాళ్ళతో సెక్స్ చేయాలనో చేయించుకోవాలనో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళతో సెక్స్ చేయించుకోవాలని ఎక్కువ ఉంటుంది. ఆ రంగా వాళ్ళు మనసు మగవాడి మనసు వాడు మగవాడే, కానీ అలా ఉండే మగవాడు చాలామంది అసలు ఆడవాళ్ళని మీద అసలు ఏం ఉండదు, అసలు మనసే కరగదు, ఏమేకొండదు. కానీ ఈ హోమోసెక్షువల్స్ అంటే స్వలింగ సంపర్కం గల వాళ్ళలో ఒక 50% మందిలో మాత్రం, అంటే సగం మందిలో మాత్రం ఆడవాళ్ళ మీద కూడా కొంత ఉంటుంది, ఎక్కువ ఉండదు. మగవాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ మీద ఉంటుంది. అంచేది వాళ్ళు అటు ఆడవాళ్ళతోనూ సెక్స్ చేస్తారు, ఇటు మగవాళ్ళతోనూ సెక్స్ చేస్తారు. అయితే ఎక్కువ అట్రాక్షన్ ఎవరి మీద ఉంటుంది? ఆ మగవాడి మీదే ఉంటుంది, ఆడవాళ్ళ మీద తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. మరి ఎవరైతే పూర్తిగా స్వలింగ సంపర్కం ఉండి మగవాడి మీద మోదున్నా అంటే వాడు పెళ్లి చేసుకోడు. పూర్తిగా పెళ్లి నాకు వద్దంటాడు. ఒకవేళ బలవంతంగా ఎవరైనా చేసినా వాడు అసలు ఆడదాన్ని ముట్టుకోడు. ఎందుకంటే ఆడదాన్ని ముట్టుకోవాలనిపించదు. మగవాడు ఎదిగిపోతే మళ్ళీ గంతులేస్తాడు, గంతేసేసి దాన్ని వాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి అని నేను చెప్పే దాంట్లో పెళ్ళైతే చేసుకున్నాడు, భార్యతో అప్పుడప్పుడు కలుస్తున్నాడు, వారానికి ఒకసారి అలాగా. కానీ అతను ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు కూడా హోమోసెక్షువల్ అన్నమాట. అంటే అతనితో రోజు కలుస్తున్నాడు. మరి తెలియదా? కొన్ని సందర్భాలు ఏమో తెలుసా, పెళ్లి చేసుకుంటారు, ఈ స్నేహితుడు ఈ భర్త ఇద్దరు ఒకే గదిలో ఉంటారు, తలుపేసేసుకుంటారు. తలుపేసుకొని వాళ్ళు శృంగారంలో పాల్గొంటుంటారు. భార్య మాత్రం బయట ఉంటుంది, వీళ్ళిద్దరు మాత్రం బయట ఉండి లోపల చేస్తారు. మొదట్లో భార్యకి అర్థం కాదు, ఏదో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కబుర్లు చెప్పుకుంటున్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు కానీ తలుపులు వేసుకున్నారు, గడి పెట్టుకున్నారు అనుకుంటుంది. కానీ కొంతకాలానికి అర్థమైపోతుంది. మెజార్టీ కేసు ఈ స్వలింగ సంపర్కం మగవాళ్ళు మాత్రం వాళ్ళు ఎల్లల్లోనే చేస్తుంటారు, బయట కొంత సరిగ్గా ఇదే తెగించేస్తారు వాళ్ళు. ఇంకా భార్య చేత కాఫీలు తెప్పించుకోవడం, ఇది తెప్పించుకోవడం, చిరుతి తెప్పించుకోవడం అవన్నీ కూడా చేస్తుంటారు. వీళ్ళకి చికాకు పుడుతుంది. మా ఆయన అయితే నాకేమాత్రం ఇంత కూడా తెచ్చిపెట్టాడు, కానీ వీరికి మాత్రం ఈ స్నేహితులు మాత్రం అన్నీ చేసి పెట్టాలా అని కూడా చిరాకు కూడా పుడుతుంది. ఇక్కడికి జరిగింది అదే. వారానికి ఒకసారి భార్యతో ఉంటాడు, కానీ ఏదో బొక్కుపడిగా ఈ స్నేహితులు మాత్రం తరచు అంటే దాంతో పసికట్టేసింది తెలుసుకుంది, గోల్ చేసి పరిస్థితి. ఇక మండిపోయి ఉంటుంది మొగుడు మీద. అదే కొద్ది పరుగులు ఏదో కొద్ది ఉద్యోగం, మంచి ఉద్యోగమే ఉంటుంది, నేను మంచి పరుగుల ఉద్యోగంలో ఉన్నాను, నా పరుగు పోయింది, గోల్ చేసేసిందని. మరి అవుతుంది. మరి అంత బరి తగ్గించేసి చేస్తుంటే అనిపించగా చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే మరి ఫేస్ చేయాలి. మరి మానుకోగలిగితే మానుకొని భార్యతో ఉండాలి, లేదంటే ఇంక మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏం చేయాలో చేసుకోవాలి. మరి అతనితోనే ఉండిపోతాడా, ఆవిడతో ఉంటాడా, భార్య విడాకులు చేసి ఇతనితోనే ఉండిపోతాడా, ఇవన్నీ ఇంకా లీగల్ కాంప్లికేషన్. ఆడు ఊరుకోదు, ఇంకా గోల్ అయిపోయింది, ఇంకా చచ్చిన వాళ్ళు ఇంట్లో ఉడిపెట్టనదు, ఈయన ఊరుకు కట్టడి చేస్తుంది, చాలా చేస్తుంది. తేలిక కాదు. ఇంక ఇలాంటి వచ్చే రిలేషన్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డప్పుడు ఇక ఆమె ఊరుకోదు, లేదా ఆవిడైనా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది. నాకు ఇలాంటి మొగుడు వద్దని పోతుంది కూడా. అంటే ఏది ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇంకేం చెయ్యాలంటే ఇంక వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. అతను మనసు మార్చుకొని సరిగ్గా ఉంటాడా. సాధారణంగా ఈ హోమోసెక్షువల్స్
అంత తేలిగ్గా మనసు మార్చుకోరు, వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తుంటారు. అంతే, ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళకి ఆ రంగా వాళ్ళలో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అంత తేలిగ్గా మనసు అది మార్చుకోవాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఆ వచ్చినటి ఇబ్బందులు వాటిని ఎలా ఫేస్ చేస్తారని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మరి ఆయన ఏ రంగా హ్యాండిల్ చేసుకుంటాడో ఆయన పరిస్థితులు బట్టి ఆ పరిస్థితిని ఆయన మరి ఏ రంగా సాల్వ్ చేసుకుంటే ఆయన చేతుల్లోనే ఉంది, మనం చెప్పేది కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.